హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే కిచిడి వేయబోతున్నాను అనమాట. సో సాబుదానా సగ్గు బియ్యం అంటారు కదా, సో సాబుదానా అంటారు, సగ్గు బియ్యం అంటారు. వాటితో నేను కిచిడి ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా అది చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. సో నేను ప్రాసెస్ ఎలా చేశానో మీరు కూడా యాస్టీజ్ అలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో నేనైతే పచ్చిమిర్చి అయితే వేసేసాను, ఆనియన్స్ వేసాను అనమాట. సో ఒక ఎండుమిర్చి వేయాలి, సరిపోతుంది. ఒక్క ఆనియనే తీసుకోవాలి. ఫాస్టింగ్లో ఉన్నప్పుడైతే ఆనియన్స్ స్కిప్ చేయాలన్నమాట. సో ఆనియన్స్ తినొద్దు కదా, సో ఆనియన్స్ అయితే వేసుకోవద్దు. ఉల్లిగడ్డలు ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. కొంచెం పసుపు వేసేసుకోవాలి, 1.5 స్పూను. తగినంత వేసుకుంటే సరిపోతుందండి. పసుపు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి రెండు అయితే మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడైతే అస్సలు యూజ్ చేయొద్దు. మనం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. నేను చిన్న చిన్నగా క్యారెట్ ముక్కలు, క్యారెట్, ఆలు అయితే చిన్న చిన్నగా ముక్కలు అయితే తరుక్కున్నాను అనమాట. చూసారు కదా, ఇలా చిన్నగా తరుక్కుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది. సో మనం కిచిడి టైప్ చేసుకుంటున్నాం కదా, ఉప్మా టైపు. సో ఇలా చిన్నగా తరుక్కోవాలి. 1 స్పూను సాల్ట్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇలా మంచిగా మగ్గుతాయి. అస్సలు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా మంచిగా మగ్గించుకోవాలి, అస్సలు మాడిపోదన్నమాట. ఇలా మగ్గిన తర్వాత చిన్నగా టమాటా ముక్కలు అయితే తరుక్కోవాలి. 1 లేదా 2 చిన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. వేసుకొని అవి కొద్దిసేపు మగ్గేంత వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. సగ్గు బియ్యం అయితే నేనైతే ఒక 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. సో అవైతే నేను నైట్ నానబెట్టుకున్నాను అనమాట. 3-4 అవర్స్లో మంచిగా నానితే వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట, వాటికి పట్టేస్తుంది. ఇలా మంచిగా మెత్తగా నానుతాయి అన్నమాట. సో ఇవైతే పక్కన పెట్టేసుకొని పల్లీలు మంచిగా మనము ఇలా వేయించుకోవాలి. దాంట్లో ఒక 5-6 మిరియాలు కూడా వేసేసుకోవాలన్నమాట, కొంచెం టేస్ట్ కోసం. స్పైసీగా తినే వాళ్ళైతే ఇలా మిరియాలు వేసుకోవచ్చు, లేదా అది స్కిప్ చేస్తే చాలు. సో చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఆలు క్యారెట్ అయితే మంచిగా ఉడికిందనమాట. నేనైతే బఠానీ సైడ్కి ఉడకబెట్టుకున్నాను ఒక 5 మినిట్స్ అట్లా. ఉడికిన తర్వాత అవి నేను ఇందులో కలిపేసి సో చూసారు కదా, ఇలా మంచిగా కలుపుకోవాలి. బఠానీ అయితే వేసేసాను కదా. సో మనం నైట్ నానబెట్టుకున్న సాబుదానా కూడా మనం సైడ్కి పెట్టేసుకోవాలి. ఏమైనా వాటర్ ఉంటే వంపేసేయాలన్నమాట దాంట్లో. అసలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. సాబుదానాలో ఏమైనా వాటర్ ఉంటే వంపేసి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మంచిగా వాటర్ లేకుండా చూసుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఒక 5 మినిట్స్లో మీకైతే కిచిడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా హెల్దీ ఫుడ్ ఇది. అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా మనము, క్యారెట్, ఆలు.
బఠానీ వేసాం కదా, సో చాలా హెల్త్కి చాలా మంచిది. సో ఒక 5 మినిట్స్ అలా ఉంచాలన్నమాట. అవి వేసిన తర్వాత కలిపిన తర్వాత సో చూసారు కదా, మనము పల్లీలు అయితే పొడి కట్టుకోవాలి. ఇందాక పల్లీలు అయితే మీకు చూపించాను కదా, సో వాటిని ఎంపుకొని చల్లారిన తర్వాత మిక్సీలో మనం ఇలా పొడి కట్టుకోవాలి. ఇలా పొడి చేసుకొని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. సో ఇలా ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి. మూత పెట్టేసి వేయాలన్నమాట. కొంచెం కొత్తిమీర అనేది పైన చల్లుకోవాలి. సో చూసారు కదా, ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ నా వీడియో మీరే చూడొచ్చు అనమాట. సో నేనైతే చాలా వీడియోస్ అయితే చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.